ఓం శ్రీ దత్త శరణం మమ. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ సాయినాథ దిగంబర. సిద్ధమంగళ స్తోత్రం శ్లోకార్థ వివరణం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ సచ్చిదానందమవ్యయం ఆత్మరూపం పరం శాంతం దత్తాత్రేయం ఉపాస్మహే. కన్నడ దేశస్థుడైన శంకరభట్టు శ్రీకృష్ణ భక్తుడు. ఒకరోజు ఆయన శ్రీకృష్ణ దర్శనార్థం ఉడిపి వెళితే ఆ స్వామి ఆయనకు దర్శనమిచ్చి కన్యకా పరమేశ్వర దర్శనార్థం కన్యాకుమారికి పోవాల్సిందని ఆజ్ఞాపించారు. ఆ స్వామి చెప్పినట్లు ఆయన అక్కడికి పోయి ఆ దేవిని సేవిస్తూ కొన్నాళ్లు ఆ దేవి సన్నిధానంలోనే ఉండిపోయారు. ఒకరోజు ఆ దేవి ఆయన్ని చూచి, నాయనా, నీ భక్తి శ్రద్ధలకు చాలా ఆనందం కలుగుతున్నది. నీవు కురూపురానికి పోయి శ్రీపాదస్వామిని దర్శించి నీ జన్మను సార్థకం చేసుకో అని చెప్పి ఆ దేవి ఆజ్ఞాపించారు శంకరభట్టుల వారిని. ఆ తల్లి ఇంకా శంకరభట్టుల వారితోటి ఇలా అన్నారు, ఆ స్వామిని నీవు దర్శించినంత మాత్రం చేతనే నీ సర్వేంద్రియాలకు, మనస్సుకు, ఆత్మకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది, నీ మనోరథం నెరవేరుతుంది అని చెప్పింది. ఆ దేవి ఆదేశానుసారం ఆయన బయలుదేరి కురుంగడ్డకు పోతున్నారు. దారిలో ఆయనకి అఘేశ్వరుడు, సిద్ధయోగీంద్రుడు, వల్లభదాసు, పళనిస్వామి, తిరుమలదాసు, సుబ్బయ్య శ్రేష్ఠి, ఆనంద శర్మ, దత్తానంద స్వామి, బంగారప్ప, శ్రీమన్నారాయణ, రవిదాసు, నామానందులు మొదలైన దత్తభక్తులెందరో తారసిల్లి శ్రీపాదుల వారి దివ్యలీలను వర్ణించి చెప్పారు. ఆ తర్వాత ఆయన కురూపురం వెళ్లారు. అక్కడ స్వామివారిని చూసి పరవశించిపోయారు. శ్రీపాదుల వారి దివ్యలీలలు ఇతరులు చెప్పగా తాను విన్నవి, తాను కళ్ళారా చూసినవి అన్నింటినీ రమణీయంగా అక్షరబద్ధం చేసి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే అపూర్వ దివ్య గ్రంథాన్ని సంస్కృత భాషలో వ్రాసారు. ఆయన దాన్ని వ్రాసారు అనడం కంటే దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ స్వామియే ఆయనను బలవంతాన తన దగ్గరకు రప్పించుకొని అనుగ్రహామృతం ఆయనపై వర్షించి ఆయనను ఒక ఉపకరణంగా చేసుకొని తన చరిత్రను తామే వ్రాసుకున్నారు అనడం అనేది చాలా సబబుగా ఉంటుంది. ముమ్మాటికి అది యథార్థం కూడాను. రేపు ఈ స్తోత్రం అసలు ఎలా ఆవిర్భవించింది, ఎవరు దాన్ని విన్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. జై గురుదేవదత్త.